వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి మార్చి 29, 2025 తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ. తెలుగులో 1 జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలు బీచెస్ కసంపట్టి సేక్రెడ్ గ్రోవ్. తమిళనాడులో 2వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా కాసంపట్టి సేక్రెడ్ గ్రోవ్. కసంపట్టి సేక్రెడ్ గ్రోవ్ను తమిళనాడు టిఎన్ యొక్క 2వగా ప్రకటించారు. మధురైలోని అరిట్టపట్టిలో మొదటిది. ఇది దిండిగల్ జిల్లాలోని అలగర్మలై రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉంది. జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం గురించి. బీచెస్ అనేది జాతుల సమృద్ధి, అధిక స్థానికత, అరుదైన స్థానిక మరియు అంతరించిపోతున్న జాతుల ఉనికి, కీస్టోన్ జాతులు మొదలైన గొప్ప జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్న ప్రత్యేకమైన పర్యావరణపరంగా పెళుసుగా ఉండే పర్యావరణ వ్యవస్థలు. జీవవైవిధ్య చట్టం 2002లోని సెక్షన్ 37(1) ప్రకారం తెలియజేయబడింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలతో సంప్రదించి అధికారిక గెజిట్లో జీవవైవిధ్య ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను కర్ణాటకలోని బెంగళూరులోని నల్లూర్ టామరిండ్ గ్రోవ్ భారతదేశంలో మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం. దీనిని 2007లో ప్రకటించారు. జాతీయ జీవవైవిధ్య అథారిటీ ప్రకారం ఫిబ్రవరి 2025 నాటికి భారతదేశంలో మొత్తం 48 జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. 2 ప్రచండ్ ప్రహార్ వ్యాయామం. భవిష్యత్తు యుద్ధ సన్నద్ధతే లక్ష్యంగా అరుణాచల్ ప్రదేశ్లో ప్రచండ్ ప్రహార్ పేరిట ట్రైసర్వీస్ ఇంటిగ్రేటెడ్ మల్టీడొమైన్ ఎక్సర్సైజ్ త్రివిధ దళాల విన్యాసాలు అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో మార్చి 25 నుంచి 27 వరకు భారత త్రివిధ దళాలు, సైనిక దళం, నావికాదళం, వైమానిక దళం నిర్వహించాయి. ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం త్రివిధ దళాల మధ్య కార్యాచరణ సంసిద్ధతను మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలు నిఘాతో పాటు దాడి చేసే సామర్థ్యం, వేర్వేరు మార్గాల ద్వారా ఎదురయ్యే ముప్పును నియంత్రించే సామర్థ్యాన్ని చాటాయి. ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేశాయి. అయితే ప్రచండ్ ప్రహార్ ఎక్సర్సైజ్ కంటే ముందు పూర్వీ ప్రహార్ పేరిట త్రివిధ దళాల విన్యాసాలు నవంబర్ 10 నుంచి 18, 2024 వరకు త్రివిధ దళాల మధ్య సంయుక్త కార్యకలాపాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా జరిగాయి. 3-5 సంవత్సరాల జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్. ఇటీవల జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సాంకేతిక వస్త్రాలు అంటే ఏమిటి? సాంకేతిక వస్త్రాలు అంటే వస్త్ర పదార్థాలు మరియు ఉత్పత్తులు. ఇవి సౌందర్య లేదా అలంకార లక్షణాల కోసం కాకుండా ప్రధానంగా వాటి సాంకేతిక పనితీరు మరియు క్రియాత్మక లక్షణాల కోసం తయారు చేయబడతాయి. అవి మన్నిక, బలం, వశ్యత, ఇన్సులేషన్, వడపోత మరియు రక్షణ కోసం రూపొందించబడ్డాయి. అవి తరచుగా అరామిడ్లు, కార్బన్ ఫైబర్ మరియు నాన్వోవెన్ల వంటి అధునాతన ఫైబర్లను కలిగి ఉంటాయి. ప్రజలను రక్షించడానికి, యంత్రాలను మెరుగుపరచడానికి మరియు కారు భాగాలు, నిర్మాణ సామగ్రి, వైద్య పరికరాలు మరియు భద్రతా గేర్ వంటి ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే ఉత్పత్తులలో వీటిని ఉపయోగిస్తారు. జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్ (NTTM) భారతదేశంలో సాంకేతిక వస్త్రాలను ప్రోత్సహించడానికి దీనిని టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ 2020లో ప్రారంభించింది. భారత ప్రభుత్వం దీని ఒక సూర్యోదయ రంగంగా గుర్తించింది. కీలక భాగాలు: పరిశోధన, ఆవిష్కరణ మరియు అభివృద్ధి. ఇది సాంకేతిక వస్త్రాలలో పరిశోధన మరియు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. కొత్త పదార్థాలు మరియు ప్రక్రియలపై దృష్టి సారిస్తుంది. ప్రమోషన్ మరియు మార్కెట్ అభివృద్ధి. మార్కెట్ ప్రమోషన్ మరియు అంతర్జాతీయ సహకారాల ద్వారా సాంకేతిక వస్త్రాల స్వీకరణను పెంచడం దీని లక్ష్యం. ఎగుమతి ప్రమోషన్. ఇది అంకితమైన ఎగుమతి మండలితో సాంకేతిక వస్త్రాల ఎగుమతులను పెంచడంపై దృష్టి పెడుతుంది. విద్యా శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి. ఇది ప్రముఖ సంస్థలు మరియు పరిశ్రమలలో సాంకేతిక వస్త్రాలలో విద్య, నైపుణ్య శిక్షణ మరియు ఇంటర్న్షిప్లను ప్రోత్సహిస్తుంది. సవాళ్లు: తక్కువ దేశీయ అవగాహన, దిగుమతి చేసుకున్న యంత్రాలు మరియు ముడి పదార్థాలపై అధిక ఆధారపడటం,
ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి అవసరం. 4-2024లో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ ఎగుమతిదారుగా అవతరించింది. సందర్భం: ఇండియన్ టీ బోర్డు ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ ఎగుమతిదారుగా అవతరించింది. 2024లో భారతదేశ టీ ఎగుమతులు 255 మిలియన్ కిలోలు, శ్రీలంకను అధిగమించి కెన్యా తర్వాత రెండవ స్థానంలో ఉంది. ఎగుమతి విలువ 2023లో రూపాయలు 6,161 కోట్ల నుండి 2024లో రూపాయలు 7,111 కోట్లకు 15% పెరిగింది. ఎగుమతి చేయబడిన టీ రకాలు ప్రధానంగా బ్లాక్ టీ 96%, తక్కువ పరిమాణంలో సాధారణ, గ్రీన్, హెర్బల్, మసాలా మరియు లెమన్ టీ. కీలక చోదక శక్తి: పశ్చిమాసియాకు, ముఖ్యంగా ఇరాక్కు ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల ఇప్పుడు భారతదేశ టీ ఎగుమతుల్లో 20% వాటా కలిగి ఉంది. భారత ఎగుమతి గమ్యస్థానాలు: ఈడీ, ఇరాక్, ఇరాన్, రష్యా, యుఎస్ మరియు యుకెతో సహా 25 కంటే ఎక్కువ దేశాలు. ఇరాక్ అంచనా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 నుంచి 50 వరకు మిలియన్ కిలోల దిగుమతి ఉంటుందని అంచనా. ప్రముఖ టీ ప్రాంతాలు: అస్సాం లోయ, కాచార్ మరియు పశ్చిమ బెంగాల్, డోర్స్, టెరాయ్, డార్జిలింగ్. ప్రపంచ ఖ్యాతి: భారతీయ టీలు, ముఖ్యంగా అస్సాం, డార్జిలింగ్ మరియు నీలగిరి, వాటి నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. దోహదపడే అంశాలు: టీ ఉత్పత్తిని ప్రోత్సహించడం, బ్రాండింగ్ ప్రయత్నాలు మరియు టీ కార్మికుల సంక్షేమంలో మెరుగుదల. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా: ఇది 1954లో టీ చట్టం 1953 ప్రకారం ఒక చట్టబద్ధమైన సంస్థగా స్థాపించబడింది. భారతదేశంలోని టీ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడటం మరియు భారత తేయాకు పరిశ్రమను నియంత్రించడం కోసం దీనిని స్థాపించారు. భారతదేశంలోని తేయాకు పండించే ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే అన్ని టీలు టీ బోర్డుచే నిర్వహించబడతాయి. ఈ బోర్డులో టీ పరిశ్రమలోని వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహించే చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్లతో సహా 32 మంది సభ్యులు ఉంటారు. బోర్డు ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది. 5 గయా మిషన్ సందర్భం: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ దాని అంతరిక్ష పరిశీలన మిషన్ గయాను మూసివేసింది. గయా మార్చి 27, 2025న నిష్క్రియం చేయబడింది, అంటే దాని శక్తి తగ్గిపోయింది మరియు రీబూట్ చేయబడదు. ఇది చివరిసారిగా దాని థ్రస్టర్లను ఉపయోగించిన తర్వాత సూర్యుని చుట్టూ దాని విరమణ కక్ష్యలోకి ప్రవేశించింది. గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ (GIA) దీనిని డిసెంబర్ 2013లో ప్రయోగించారు మరియు పాలపుంత గెలాక్సీ యొక్క ఖచ్చితమైన 3D మ్యాప్ను రూపొందించడానికి రూపొందించబడింది. మొదట గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ (GIA) అని పిలిచేవారు. ఈ మిషన్కు గయా అని పేరు పెట్టారు. ఇది నక్షత్రాలు మరియు ఇతర ఖగోళ వస్తువుల స్థానం మరియు కదలిక యొక్క ఖచ్చితమైన కొలత ద్వారా కాస్మోస్ను మ్యాపింగ్ చేసే శాస్త్రం అయిన ఆస్ట్రోమెట్రీ కోసం రూపొందించబడింది. ఇది భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్లు దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ 2 వద్ద ఉంచబడింది. లాగ్రాంజియన్ పాయింట్లు అనేవి అంతరిక్షంలోని నిర్దిష్ట ప్రదేశాలు. ఇక్కడ 2 పెద్ద ఖగోళ వస్తువుల, భూమి మరియు సూర్యుడు వంటివి, గురుత్వాకర్షణ శక్తులు మరియు ఒక చిన్న వస్తువు, ఉపగ్రహం వంటివి యొక్క సెంట్రిఫ్యూగల్ శక్తి ఒకదానికొకటి సమతుల్యం చేస్తాయి. 6 నాగ్ మిసైల్ సిస్టమ్ నమీస్ సందర్భం: భారతదేశం యొక్క స్వావలంబన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ప్రధాన అడుగులో రక్షణ మంత్రిత్వ శాఖ నాగ్ క్షిపణి వ్యవస్థ నమీస్ సేకరణ కోసం భారతీయ స్వదేశీంగా రూపొందించబడిన, అభివృద్ధి చేయబడిన మరియు తయారు చేయబడిన వర్గం కింద ఒక ఒప్పందంపై సంతకం చేసింది. నమీస్ గురించి: DRDO అనేది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగం. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లాబొరేటరీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసిన 3వ తరం ఫైర్ అండ్ ఫ్యాక్చర్డ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ATGM వ్యవస్థ.
భారీగా సాయుధ శత్రు ట్యాంకులను తటస్థీకరించడానికి భారత సైన్యం ద్వారా మోహరించడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రయోగం తర్వాత మరింత మార్గదర్శకత్వం అవసరం లేకుండా ఇది ట్యాంకులను లక్ష్యంగా చేసుకుంటుంది. 7 గ్రీన్ గ్రాబింగ్ సందర్భం ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో కూడిన అస్సాం సోలార్ పార్క్ను స్థానిక సంఘాలు గ్రీన్ గ్రాబింగ్ స్థానిక భూమి కోసం వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్ గ్రాబింగ్ గురించి ఇది పర్యావరణ లక్ష్యాల పేరుతో భూమి మరియు వనరులను స్వాధీనం చేసుకోవడం మరియు పెరుగుతున్న ఆందోళన కలిగించే సమస్యగా ఉద్భవించింది. కార్బన్ ఆఫ్సెట్టింగ్, జీవవైవిధ్య నిల్వలు, అటవీకరణ లేదా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి వంటి ప్రాజెక్టుల కోసం భూమిని తిరిగి ఉపయోగించినప్పుడు గ్రీన్ గ్రాబింగ్ జరుగుతుంది. అవి తరచుగా స్థానిక సమాజాలను స్థానభ్రంశం చేస్తాయి, జీవనోపాధిని బెదిరిస్తాయి, ఆహార భద్రతను దెబ్బతీస్తాయి మరియు వ్యవసాయ జీవవైవిధ్యాన్ని రక్షించే స్థానిక జ్ఞాన వ్యవస్థలను క్షీణింపజేస్తాయి. యూపీఎస్సీ ఏపీఎస్సీ ప్రీలిమ్స్ ఢిల్లీ క్విజ్ క్వశ్చన్ నంబర్ 7 తమిళనాడులో 2వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా కాసంపట్టి సేక్రెడ్ గ్రోవ్ ప్రకటించారు. భారతదేశంలో మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం ఏది? ఆన్సర్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి.